సినిమా నుంచి అన్నీ తనే మోస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి మా బన్నీ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 500 1000 ఇస్తా బ్రో సాంశరణం. సో ఇప్పుడు ఫస్ట్ మా బన్నీ డైలాగ్ కొడతా. ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి ఇక్కడ చూడాలి. మీరు లేకపోతే నేను లేను, మీరు లేకపోతే నేను లేను. అక్కడెక్కడో ఎన్నుకుండేవాడిని, ఇక్కడ ముందరకు వచ్చిన. అది మీ వల్లే. ఇండైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే మేము చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మేము చేసుకోవచ్చు. డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారు కారణమైతే ఇండైరెక్ట్గా మా మైపాల్ సార్ గారు కారణం. నేను ఇక్కడికి రావడానికి వీళ్ళిద్దరు కారణం. నాకు ఏబీసీ ఏం తెలియదు సినిమా గురించి. ఇది నా ఫస్ట్ మూవీ. ఇక్కడ నేను క్యాషియర్గా వర్క్ చేసిన. ఐ ప్లేడ్ మెనీ రోల్స్ హియర్. క్యాషియర్గా వర్క్ చేసిన. సార్ నాకు అసలు గుర్తు కూడా వస్తలేదు స్టేజ్ మీద మాట్లాడాలంటే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే 24 క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయాలి. 24 క్రాఫ్ట్ని నేను మెయింటైన్ చేసిన సక్సెస్గా. సో నేను స్టేజ్ మీదకి ఫస్ట్ టైం వచ్చిన. నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. సో ఫస్ట్ నేను మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలని ఇక్కడికి వచ్చిన. ఈ సినిమా అక్టోబర్ 12th రోజు హిట్ కాకపోతే నేను మళ్ళీ ఇంకోసారి డిసెంబర్ 12th సారీ అదే మేము చేసుకుంటున్నామని చెప్పి తప్పు చెప్పిన. డిసెంబర్ 12th రోజు ఈ సినిమా హిట్ కాకపోతే నేను నా పేరు మార్చుకుంటా. ఎందుకంటే నేను ప్యూర్ ఆడియన్. ఎవ్రీ ఫ్రైడే ఏ సినిమా రిలీజ్ అయినా పోతా. ఈ సినిమా నేను వితౌట్ జస్ట్ ఎడిటింగే, ఇంకేం లేదు సినిమాలో. జస్ట్ ఎడిటింగ్ రోజు చూసి సార్ మనం ఇట్టు కొట్టినామన్నా, సార్ మనం పక్కా ఇట్టు కొడుతున్నామని నేను మైపాల్ సార్కి చెప్పిన. ఎందుకంటే అప్పటికి మేము 3 hours ఆల్మోస్ట్ 3 hours మూవీ చూసినాం. ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను మూవీ చూసి ఈ మూవీ పక్కా బ్లాక్ బాస్టర్ సార్. ఇప్పుడు కూడా చెప్తున్నా, స్టేజ్ మీద చెప్తున్నా, మాలలుండి చెప్తున్నా, ఈ సినిమా బ్లాక్ బాస్టర్. మనం పక్కా ఇట్టు కొడతాం సార్. రోహిత్ గారు, భూషణ్ గారికి ఈ సినిమా ఒక ఫస్ట్ స్టెప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా రియా గారికి అండ్ మేఘన గారికి మీరు ఇంకెన్నో తెలుగు సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంతేకాకుండా మా ప్రవీణ్ నా బ్యాక్ బోన్ అనమాట మా టీంలో. ఇంకా మా మేనేజర్, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళిద్దరు లేకపోతే నేను లేనిడా. వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే నేను మీకు చెప్పలేను. నాకు ఇంకా మా లక్ష్మీకాంత్ ఆర్ట్ డైరెక్టర్, తను కూడా సార్ ఇలా కాదు, మీరు ఇలా మాట్లాడాలి అందరితోటి, మీరు ఎలా చేయాలని చెప్పి నాకు ఫస్ట్ 2 days వాళ్ళు గైడ్ చేసిరు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా ఎట్లా మెయింటైన్ చేయాలి టీమ్ని. నాకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ రైట్ నౌ. సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మూవీలోకి వచ్చాను. అది మా CEO, మా యాష్లీ కంపెనీ ఓనర్ ఆయన. సో నేను హెడ్ ఆఫ్ ఆపరేషన్స్కి వర్క్ చేస్తాను అన్నమాట. సో తన కోసమని నేను ఇక్కడికి వచ్చిన. యాక్చువల్గా ఇంకా మీకు చెప్పాలంటే మొత్తం ఆయన ఎంటైర్ మనీ, ఈ మూవీకి ఎంత మనీ యూజ్ చేసిండో అంత మనీ నా మీద పెట్టిండు. ఆయన కళ్ళు మూసుకొని నాకు ఇచ్చిండు, నన్ను మెయింటైన్ చేయమన్నాడు. థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ కావాలని కాదు, 12వ తారీఖు థియేటర్ ముందల 30 షాట్లు ఉంటాయి, 200 షాట్లు వెలుస్తాం మేము. కాదు స్వామి శరణం, మీరు జర్ర అయితే అక్కడ నుంచి ఇలా వచ్చి ముందుకు ఏడొచ్చేస్తారు అనుకున్నా నేను. ఖచ్చితంగా మీ సినిమా సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ మీట్కి కూడా హోస్ట్గా నన్నే పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ రామ్ గారు. అర్థమైపోయింది మీ స్పీచ్లోని ఎమోషన్, ఎంత కష్టపడ్డారు, ఎంత ఇష్టంతో ఈ సినిమా తీశారని. సో పక్కా కొడతాం. తెలియజేస్తాం. బ్లాక్ బాస్టర్.